ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తే కాదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగటంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. అయితే ఆయన ఎన్నికల విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్లు సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చెప్పినవి 90% సక్సెస్ అయ్యాయని, ఫెయిల్ అయిన 10% గురించి చెబుతున్నారు. కానీ సక్సెస్ అయిన 90% గురించి ఎవరూ మాట్లాడటం లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. విమర్శకుల గురించి తాను పట్టించుకోనని, పని పాట లేనివారే నాపై విమర్శలు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలో వేణుస్వామి మాట్లాడుతూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న తర్వాత అంతగా కలిసి రాదని, ఆమె పలు సమస్యలు ఎదుర్కొంటుందని తాను ముందే చెప్పానని, తాను చెప్పినట్టుగానే ఆమె వైవాహిక జీవితం సాగుతోందని వేణుస్వామి తెలిపారు. రకుల్ భర్త జాకీ భగ్నానీకు బాలీవుడ్లో పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా పలు సినిమాలు తెరకెక్కించారు. ఈ సంస్థ నుంచి ఇటీవల బడే మియా చోటే మియా సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో రకుల్ భర్త జాకీ భగ్నానీ నష్టాల్లో కూరుకుపోయారు. దాదాపు 500 కోట్లకు పైగానే నష్టపోయినట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాను రకుల్ పెళ్లికి ముందే చెప్పానని, ఇప్పుడు జరుగుతుందని, మరో 6 నెలల్లో ఆమె విడాకులు కూడా తీసుకుంటుందని వేణుస్వామి స్పష్టం చేశారు. రకుల్ పెళ్లి, విడాకుల గురించి చెప్పిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.